శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, స్వాతంత్రము రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన క్రింద ఉన్నటువంటి భారతదేశం జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్రాన్ని సంపాదించుకుంది. తన ప్రజలను తానే ప్రజాప్రభుత్వ పద్ధతిలో పరిపాలించుకునే హక్కు, అవకాశం పొందుకుంది. ఇది జాతి యావత్తు కలిసి సాధించుకున్నటువంటి అద్భుతమైన రాజకీయ స్వాతంత్ర్యం. ప్రజలకు రాజకీయ స్వాతంత్రంతో పాటు ఆర్థిక స్వాతంత్రము కూడా ఎంతో అవసరమని గ్రహించినటువంటి మన మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశంలో ఆర్థిక ప్రణాళికలతో పాటు వివిధ రకాల సంస్కరణలు ప్రవేశపెట్టి నవభారత నిర్మాతగా గుర్తింపబడ్డారు. ప్రజల శ్రేయస్సుకు, సంక్షేమానికి రాజకీయ, ఆర్థిక, సాంఘిక స్వాతంత్ర్యాలతో పాటు మత స్వాతంత్ర్యం కూడా చాలా అవసరం అని గ్రహించి అది మన దేశంలో మనకు దక్కడం గొప్ప భాగ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇహలోక సంబంధమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కొరకు పోరాడే వ్యక్తి పరలోక ప్రవేశానికి అవసరమైన ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మరింత ముఖ్యమని గుర్తెరగాలి. ఈ విధమైనటువంటి స్వాతంత్రాన్ని ఈ లోక సంబంధులైనటువంటి ఏ నాయకుడు కానీ, ఏ అధికారి కానీ ఇవ్వలేడు. ఇది సర్వలోక రక్షకుడు, సత్య స్వరూపు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు ఏమన్నారంటే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని అట్టి స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. మరి ఎక్కడ ఎవ్వరికీ దొరకనటువంటి గొప్ప అవకాశం ఈ ప్రజలైనటువంటి మనకు దక్కింది. ఇది అందరం అర్థం చేసుకోవాలి. ఇది గొప్ప సత్యమను కూడా గ్రహించాలి ప్రియులరా. ప్రజల యొక్క ఆత్మ స్వాతంత్రానికి ఆయనే అధికారి, ఆధారం కూడాను. కాబట్టి ఆయన ఎవరి హృదయాల్లో ఉంటే వారికి ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించబడుతుంది. ఇది పరమ తండ్రి ఆత్మస్వరూపైనటువంటి దేవుడు చేసినటువంటి అద్భుతమైన విమోచన ఏర్పాటు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి రేపటి దినంలో భారతదేశమంతా కూడా స్వాతంత్రాన్ని సంపాదించుకుంటుండగా మనకు ఆత్మీయ స్వాతంత్రాన్ని అనుగ్రహించిన యేసుక్రీస్తు వారికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దివ్యమైనటువంటి వర్తమానములతో ఆత్మీయ స్వాతంత్రాన్ని గురించి మాకు తెలియపరిచారు. అందును బట్టి ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఆత్మీయ స్వాతంత్రంలో బలపడుటకు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.